చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉండదని బాలకోటే గారు సుస్థిరమైన ప్రభుత్వం వస్తుంది. బాలకోటే గారు గౌరవించడం మినహా ఇంకో మార్గం లేదు. తీర్పు ఎట్లా ఉన్నా ఎవరైనా సరే. ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, డెవలప్మెంట్స్ అయితే ఏంటంటే కొద్దిగా మీకు పాజిటివ్ ఇండికేషన్, మీ ఈసారి అటెంప్ట్లో డబుల్ డిజిట్ తోటే మీరు శాసనసభలోకి అడుగు పెట్టబోతున్నారు అనే దానికి సంబంధించి ఇండికేషన్స్ వస్తున్నాయి. బట్ అడుగు పెట్టే వాళ్ళందరూ మీ పార్టీ వాళ్ళ పారాచూట్స్ అనేది మాత్రం చెప్పలేం. కానీ మొత్తానికి అంటే మీ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళ లేకపోతే పారాచూట్స్ అనేది చెప్పలేం. వెళ్తారు, డబుల్ డిజిట్ టచ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు చివరికంటే మళ్ళీ మీతో జర్నీ చేస్తారా లేదా, అందులో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ టూ ఎర్లీ టు కామెంట్. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ వేవ్ చూసిన తర్వాత వైసీపీ నుంచి ఒక 25 మంది టచ్లోకి వెళ్ళారు. అంటే తెలుగుదేశానికి ఇది సంకట స్థితి. అంగీకరిస్తే ఒక బాధ, అంగీకరించకపోతే రేపొద్దున ఏమైనా నెంబరు ఒకవేళ తగ్గితే ఎట్లాగా అని ఇంకొక బాధ. మరి ఈ పరిస్థితుల్లో ఎలా ఉండబోతోందండి ఏపీ రాజకీయం? మీ వరకు మీరు బిందాస్ డబుల్ డిజిట్లో వెళ్తున్నారు, నో ఇష్యూ. సార్, ప్యానెల్లో ఉండే వాళ్ళకి 99 ప్రేక్షకులకి శుభోదయం అండి. ఇక్కడ విషయం ఏంటంటే కలిసి వెళ్తున్నారా, కలుపుకొని వెళ్తున్నారా, వచ్చే వాళ్ళని కలుపుకొని కలిసి వెళ్తారా అనేది సెకండరీ థింగ్ అండి. ఎందుకంటే ఈరోజు కూటమిని బలోపేతం అంటే ఆల్రెడీ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి బలోపేతం అయిపోయింది. ఈరోజు గెలిచిన వైసీపీ వాళ్ళు అభ్యర్థులు ఈరోజు అభ్యర్థిస్తున్నారు, అయ్యా మేము గెలుస్తాము, మీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల కంటే ఎక్కువ వస్తాయి, దయచేసి మమ్మల్ని స్వాగతించండి, ఆ ఏరియాలో కూడా కూటమి పరిపాలన రావాలి అని. ఎందుకంటే నేను చూసానండి, గతంలో కూడా పంచాయతీ లెవెల్లో ఒక టీడీపీ కార్యకర్త గెలిచిన పైన వైసీపీ ఉన్నప్పుడు ఇక్కడేమి పని జరిగేవి కాదండి. అంటే రోడ్లు శాంక్షన్కి వాటికి వీటికి చాలా ఇబ్బందులు ఉండేవి. సో ప్రజల ఆకాంక్ష మేరకు ఆ ప్రజాప్రతినిధులు కూటమితో కలవడానికి వస్తున్నారు. ఆ ప్రజాక్షేమం కోసం, ఆ ప్రజా అభివృద్ధి కోసం అనేదే కూటమి భావించాలండి. వారు వైసీపీ నుంచి వస్తున్నారు ఇంకొకటి అనేది బహుశా అప్పుడు మనం ఆలోచించుకోకూడదేమో ఆ ఏరియా ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు మనకి అంటే టీడీపీకి సంబంధించి మాకు ఎప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారు ఉండేవాళ్ళండి, బుజ్జి అంటారు. ఆయన ఎటుంటే ప్రజలు అటువైపు ఉంటారండి. ఆయన వైసీపీ వైపు ఉంటే వైసీపీ, టీడీపీ వైపు ఉంటే టీడీపీ వైపు. ఎందుకంటే ఆయన ప్రజలకి మంచి చేస్తాడు, ఆయన ఏ పార్టీలో ఉంటే మాకెందుకు, మా ప్రజలకి అంటే ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆన్ ది స్పాట్లో నిలబడతాడు అనే ఒక నమ్మకాన్ని ప్రజాప్రతినిధులు నిలుపుకున్నారు. ఆ నిలుపుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానికి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు ఇక వైసీపీ రాదు, ఆయన అక్కడి నుంచి వస్తాడో లేదో తెలియదు, కేసు వాదించాల్సిన అడ్వకేట్లు అదేంటో పాపం లండన్లో ఏడుస్తున్నాడు, మాకైతే తెరబడిపోయింది ఇక పార్టీకి. సో ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కాంక్షిస్తూ మీరు ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా వీళ్ళందరూ కూటమి వైపు వెళ్తున్నారు. అంటే లైక్ చంద్రబాబు నాయుడు గారి వైపు అని ఒకళ్ళు, మాకైతే జనసేన వైపు కొంతమంది వస్తారని కొంత ఇన్ఫర్మేషను. అదే రకంగా కూటమి ఖచ్చితంగా వీరిని స్వాగతించాల్సిన అవసరం. చూసే అభ్యర్థుల్ని చూడకండి, ఆ నియోజకవర్గ ప్రజల్ని చూడండి. ఒక ప్రజాప్రతినిధి వచ్చాడు అంటే పరిస్థితిని బట్టి సుమతి, కాలమతి, మందమతి లాగా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. పాపం వీళ్ళు మందమతుల్లాగా చివరాఖరి వరకు అక్కడే ఉండిపోయారు. అయినా సరే ఒక్క అవకాశం ఇస్తే వారు కూడా ఆ నియోజకవర్గ ప్రజలకి ఇంకొంచెం అభివృద్ధి తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే పార్టీలో గెలిచిన మా రాపాక ఎందుకు వైసీపీకి వెళ్ళిపోయాడు? అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఏదో ఆ నియోజకవర్గ సమస్యలు అంటాడా, లేకపోతే పేమెంట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోయాడా? ఇప్పుడైతే కూటమి పేమెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. వాళ్ళకై వాళ్ళు శరణాగతి అంటూ వస్తున్నప్పుడు మనం అవకాశం ఇవ్వడం మంచిదేమో, ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది. అదే రకంగా చూడు, మా దగ్గర అంటారండి, మీకు అసలు ఎక్కడా గెలవలేదు, 2 చోట్ల ఓడిపోయారు, దశాబ్ద కాలం నుంచి ఒక్క నిలబడిన అభ్యర్థి కూడా లేకుండా ఈరోజు పార్టీని కాపాడుకుంటూ వస్తూ బలమైన బాలశౌరి గారు వైసీపీ వీడి రావడం, వంశీకృష్ణ యాదవ్ గారు, ఇవన్నీ శుభ పరిణామాలేనండి. మేమేమి టీడీపీ వారు వచ్చినా వైసీపీ వారు వచ్చినా పారాషూట్లను అనుకోం, ఏదో మా పార్టీ నచ్చి వచ్చారు అనుకుంటాం. మీరేమంటారంటే మీ పార్టీలో అభ్యర్థులు లేరు, సీట్లు ఇవ్వలేరు, ఏదైనా కానివ్వండి కారణాలు వాట్ ఎవర్ ఇట్ మే బి, పార్టీ బలోపేతం అవుతుంది. నేనైతే ఎప్పుడు అనలేదండి మీ రజనీ గారు, నేనైతే ఎప్పుడు అనలా మీ పార్టీలో అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వలేదంటాను. కానీ అభ్యర్థులు లేక బయట నుంచి తెచ్చుకున్నారని నేను అన్ను. వాళ్ళకి అభ్యర్థులు ఇవ్వలేదు,
అంటే మీకేంటంటే ప్రశ్నించే వాళ్ళంటే మీరు ప్రశ్నించవచ్చు, కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం మీరు సహించలేరు. అది ఒకటి మీలో చాలా నోటబుల్గా కనిపిస్తున్న అంశం మీ పార్టీలో. అంటే విమర్శను కూడా మీరు శాంతం వినరు. వచ్చిన సమస్య ఏంటంటే విమర్శను కూడా వినరు మీరు. మేం కదా ప్రశ్నించాల్సింది, భగవంతుడు మాకు ఒక్కరికి ఆ రైట్ ఇచ్చాడు, మిగిలిన వాళ్ళు ఎవరు ప్రశ్నించకూడదనే తత్వంలో బాగా వెళ్ళిపోయి లోపలికి చొచ్చుకుపోవటం వల్ల ఏంటంటే ఎవరైనా ప్రశ్నిస్తే మీకు అసహనం వస్తుంది. అది మనం డెమోక్రసీలో ఉన్నాం, స్పెక్ట్రంలో అందరూ ఉంటారు. మీకు మళ్ళీ ప్రశ్నించే వాళ్ళు ఇతర పార్టీల్లో ఉంటారు, మీలో ఉంటారు. ప్రశ్నించే వాళ్ళు కోవర్ట్లను మనం భావించకూడదు. చెప్తున్నాను, పారాచూట్ లో వచ్చినా ఇంకొకటి వచ్చినా పార్టీ బలోపేతం అవుతుంది, అభ్యర్థులు గెలుస్తున్నాము, బలమైన ముద్రతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నామన్న మా అన్న ఆలోచననే మీకు చెప్తున్నానండి. అంతకుమించి మీరు ఎలాగో ప్రశ్న అడుగుతారు, మేము సమాధానం చెప్పడానికే అన్నిటికీ సిద్ధమయ్యే కదా ఇక్కడ కూర్చునింది. సో తప్పించుకుని ఎలా వెళ్ళిపోతామండి? రైట్, సరే. ఒకసారి రవికిరణ్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు వినిపిస్తుందా? రవికిరణ్ గారు